శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో సోమవారం ఉదయం 6 గంటలకు నీటి మట్టం 1079.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 44.489 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల్లో సగటున 2894 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవగా 963 క్యూసెక్ల అవుట్లో కొనసాగుతుంది. వర్షాలతో సమస్తాన్ సెన్నపల్లి వాటర్ ఫాల్ జలకలను సంతరించుకుంది. ఆదివారం సెలవు కావడంతో ప్రకృతి ప్రేమికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, కుటుంబ సభ్యులు చిన్నారులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జలపాతం అందాలను సెల్ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకున్నారు. పిల్లలు నీటిలో ఆటలాడుతూ సందడి చేయగా తల్లిదండ్రులు ఆనందించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. హెలికాప్టర్ ద్వారా కలెక్టరేట్ చేరుకునే ఆయన ఉదయం 11 నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం, మద్యం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులో పాల్గొంటారు. అనంతరం జాతీయ పసుపు బోర్డు వద్ద రైతులతో సమావేశమై తదుపరి పిహెచ్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 1000 రోజులు దగాపై సమరభేరి మోగించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలు విధానపరంగా ఉండాలే తప్ప వ్యక్తిగత విమర్శలకు దిగజారడం సరికాదన్నారు. నామినేటెడ్ పదవులను సెప్టెంబర్లో భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. నిజామాబాద్లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన పాత కార్యకర్తలకి 70 నుంచి 80% పదవులు ఇస్తామన్నారు. కొత్త వారికి 20% అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. 22A భూముల అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా బహిరంగ చర్చకు రావాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు ఈ అంశంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేస్తారు. ఒకవేళ చర్చకు రాకపోతే రాష్ట్ర పార్టీ సూచన మేరకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలన్నారు.